హాయ్. మనం నేర్చుకుంటున్న పద్యాలన్నీ మనకి ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నాయి కదా. అలాగే ఈరోజు మనం కోపంతో చేసే పనుల వల్ల, లేకపోతే కోపం మనిషికి అధికంగా ఉండడం వల్ల ఏ ఏ నష్టాలు జరుగుతాయి, కోపం లేకుండా ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది వేమన గారు ఏం చెప్పారో మనం నేర్చేసుకుందామా. ఈరోజు పద్యము భావము మనం తెలుసుకుందాం. పద్యము భావము తాత్పర్యము అన్నీ ఒకటే అని చెప్పాను కదా. కోపమునను ఘనత కొంచెమైపోవును, గోపమునను మిగుల గోడుగలుగు, గోపమడంచనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమా. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను ఘనత కొంచెమైపోవును, గోపమునను మిగుల గోడుగలుగు. గోపమునను మిగుల గోడు గలుగు. గోపమడంచనేని గోర్కెలు నీడేరు. గోపమడంచనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమా. కోపమునను ఘనత కొంచెమైపోవును, గోపమునను మిగుల గోడుగలుగు, గోపమడంచనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఇలా రాసుకుందాం. ఓకేనా? ఓవేనా సమస్త భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును. మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత
తగ్గిపోవును. మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును, దానిచే బాధలు కలుగును. దానిచే బాధలు కలుగును. దానిచే బాధలు కలుగును. కోపమును తొలగించుకొన్నచో అన్ని కోరికలు తీరును. కోపమును తొలగించుకున్నచో అన్ని కోరికలు తీరును. కోపమును తొలగించుకొన్నచో అన్ని కోరికలు తీరును. కాబట్టి మనుష్యుడు కోపమును తగ్గించుకొనవలెను. కాబట్టి మనుష్యుడు కోపమును తగ్గించుకొనవలెను. కాబట్టి కోపమును తగ్గించుకొనవలెను. ఏమవుతుందట కోపం ఉండడం వల్ల? ఏ పనులు అవ్వవు, బాధలు కలుగుతాయట కదా. ఒకసారి మొత్తం చూసుకుందాం. పద్యము భావము. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమున మిగుల గోడు గలుగు, గోపమడంచెనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును. మన గొప్పతనం ఏదైతే ఉందో, ప్రతి మనిషి ఎంత హై లెవెల్కి వెళ్ళినా, ఎంత హై రేంజ్కి వెళ్ళినా, మంచి సెలబ్రిటీ అయినా సరే, కోపం అనేది ఉంటే గనక మనం ప్రతి వాళ్ళ మీద కోప్పడుతూ, తిడుతూ, కొడుతూ, ఏదో ఒక చిరాకు పడుతూ ఉంటే గనక మనకున్న గొప్పతనం ఏమవుతుందట? తగ్గిపోతుంది. ఎలా? మనం ఎవరి మీద అయితే విసుక్కున్నామో, ఎవరి మీద చిరాకు పడ్డామో, వాళ్ళు వెళ్ళి వేస్ట్రా అని చెప్తారా? చెప్పరా? చెప్తారు కదా. ఏదో సెలబ్రిటీ అనుకుంటున్నాం కానీ, లేకపోతే అంత గొప్ప పదవిలో ఉన్నాడు కానీ మనుషులను చూస్తే వాడలేడు బాబు, ఎప్పుడు చిరాకు పడుతూనే ఉంటాడు, ఏం మనిషి మరి అని అనుకుంటాం కదా. ఏదైతే మనం గొప్ప స్థానానికి వెళ్ళామో ఆ స్థానం నుంచి 10 మందిలో కూడా మనం చాలా వాళ్ళకు కూడా బాధ కలిగించేటట్టుగా మనం ప్రవర్తించినప్పుడు వాళ్ళు 10 మందికి చెప్పుకుంటూ ఉంటారనమాట, వేస్ట్, అసలు అంత పెద్ద పదవిలో ఉన్నారు, అంత సెలబ్రిటీ అయ్యారు, లేకపోతే అంత మంచి పేరుంది, ఆ పేరుని ఆ కోపం వల్ల చెడగొట్టుకుంటున్నాడు, అందరి మీద కోపపడతాడు, చిరాకు పడతాడు, నేను మాత్రం మళ్ళీ వెళ్ళను బాబోయ్ అతని దగ్గరికి, లేకపోతే ఆవిడ దగ్గరికి మళ్ళీ నేను వెళ్ళను అని అనిపించుకుని ఒక్కొక్కళ్ళు కూడా దూరం అయిపోతూ ఉంటారనమాట. మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును, దానిచే బాధలు కలుగును. ఎప్పుడైతే గొప్పతనం తగ్గిపోతూ ఉందో దానివల్ల బాధలు కలుగుతుంది. అంతే కదా. మనం ఒక పొజిషన్కి మనం రావాలి అంటే ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు మనం హార్డ్ వర్క్ చేస్తే కానీ ఒక పొజిషన్కి వెళ్ళలేం కదా. ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత దాన్ని మనం నిలబెట్టుకోవడానికి ఇంకా ఎంతో మనం హార్డ్ వర్క్ చేసి అందరితో మంచిగా ఉండి అందరినీ దగ్గర చేసుకుని మనం ఆ పొజిషన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మనకు ఒక పొజిషన్ వచ్చేసింది కదా, ఇంకా మనకేంటి, మనకు తిరుగులేదు, మనల్ని ఎవ్వరూ ఏమీ అనలేరు అని చెప్పి అందరి మీద
విసుక్కుంటూ కసురుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎవరు పడతారు? ఎవ్వరు పడరు కదా. ఒక్కొక్కళ్ళు దూరం అయిపోవడం వల్ల మనకున్న గొప్పదనం అనేది కూడా నెమ్మదిగా తగ్గిపోతూ బాధలు అనేవి మొదలవుతాయి అన్నమాట. కోపము వల్ల ఉన్న గొప్పతనం తగ్గిపోయి బాధలు కలగడం మొదలవుతాయి. ఇంకా ఏదైతే మనం ఫస్ట్ స్థానంలో ఉన్నామో ఆ స్థాయికి మనం దిగజారిపోతాం అన్నమాట, కిందకి పడిపోతాం ఒకేసారిగా. ఆ కోపం వలన మనం చేసిన పనులకి నెమ్మదిగా మనం కిందకి వెళ్ళిపోతాం అన్నమాట. ఏ స్థాయి నుంచి వచ్చామో మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళిపోతాం, అదే స్థానానికి. అదే కోపమును తొలగించుకొన్నచో అన్ని కోరికలు తీరును. అదే కనుక మనకు వచ్చిన పొజిషన్ మనం నిలబెట్టుకుని కోపం లేకుండా అందరినీ మర్యాదగా పలకరిస్తూ అందరితో చక్కగా స్నేహభావంతో ఉంటూ అందరికీ కావలసిన చిన్న హెల్ప్లు మనం చేయగలిగినంతలో మనం హెల్ప్ చేస్తూ అందరి బాధలు మనం పట్టించుకుంటూ ఉన్నట్టయితే మన కోరికలు కూడా తీరిపోతాయట. మనకి ఎంత పొజిషన్కి వెళ్ళినా ఇంకా కోరికలు ఉంటాయి కదా, ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలని ఉంటుంది కదా. అలా మనం ఏ స్థాయికి వెళ్ళినా ఇంకా కావాలి, ఇంకా గొప్ప పదవి కావాలి, ఇంకా పొజిషన్, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఉంటుంది కదా. అవన్నీ కూడా మన ప్రవర్తన చేత, మన మంచితనం చేత ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయట. మనం ఇంకా ఏ పొజిషన్కి వెళ్ళాలనుకున్నామో ఆ పొజిషన్కి వెళ్ళిపోతాం అన్నమాట. మనం అనుకున్నట్టుగా చెయ్యగలం మనం శాంతంగా ఉన్నట్లయితే. కాబట్టి మనుష్యులు కోపమును తగ్గించుకొనవలెను. కాబట్టి ఎవరైనా సరే కోరికలు తీరాలి అనుకుంటారా, లేకపోతే ఇంత కష్టపడి కొన్ని సంవత్సరాల కష్టం ఫలితంగా వచ్చిన ఒక స్థానాన్ని మళ్ళీ దిగిపోయి మొదటి స్థానానికే వెళ్ళాలి, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. అలాగా మనం ఉన్న స్థాయిని ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కదా కోరుకుంటాం. కాబట్టి కోపంని తగ్గించుకున్నట్టయితే మనం ఏ స్థానానికి వెళ్ళాలో ఆ స్థానానికి వెళ్ళిపోతామట. కాబట్టి మనిషికి కోపం అనేది పనికిరాదు. కోపం ఉన్నా సరే దాన్ని తగ్గించుకోవాలి, అందరికీ మర్యాద ఇస్తూ పోవాలి, అందరితో మంచితనంగా ఉండాలి అని చెప్పి వేమన గారు చాలా గొప్ప విషయాన్ని మనకి తెలియజేశారు. మనకి ఆ వేమన గారికి మనం ఇంకోసారి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. హలో, హాయ్. మనం నేర్చుకుంటున్న పద్యాలన్నీ మనకి ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నాయి కదా. అలాగే ఈరోజు మనం కోపంతో చేసే పనుల వల్ల, లేకపోతే కోపం మనిషికి అధికంగా ఉండడం వల్ల ఏ నష్టాలు జరుగుతాయి, కోపం లేకుండా ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది వేమన గారు ఏం చెప్పారో మనం నేర్చేసుకుందామా ఈరోజు. పద్యము భావము మనం తెలుసుకుందాం. పద్యము భావము తాత్పర్యము అన్నీ ఒకటే అని చెప్పాను కదా. కోపమునను ఘనత కొంచెమైపోవును, గోపమునను మిగుల గోడుగలు, గోపమడంచనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమా. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను ఘనత కొంచెమైపోవును, గోపమునను మిగుల గోడుగలుగు. గోపమునను మిగుల గోడు గలుగు. గోపమడంచనేని గోర్కెలు నీడేరు. గోపమడంచనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ
విశ్వదాభిరామ వినురవేమ కోపమునను ఘనత కొంచెమైపోవును గోపమునను మిగుల గోడుగలుగు గోపమడంచనేని గోర్కెలు నీడేరు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఇలా రాసుకుందాం. ఓకేనా? ఓవేనా సమస్త భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును. మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును. మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును, దానిచే బాధలు కలుగును. దానిచే బాధలు కలుగును. దానిచే బాధలు కలుగును. కోపమును తొలగించుకొన్నచో అన్ని కోరికలు తీరును. కోపమును తొలగించుకున్నచో అన్ని కోరికలు తీరును. కోపమును తొలగించుకొన్నచో అన్ని కోరికలు తీరును. కాబట్టి మనుష్యుడు కోపమును తగ్గించుకొనవలెను. కాబట్టి మనుష్యుడు కోపమును తగ్గించుకొనవలెను. కాబట్టి కోపమును తగ్గించుకొనవలెను. ఏమవుతుందట కోపం ఉండడం వల్ల? ఏ పనులు అవ్వవు, బాధలు కలుగుతాయట కదా. ఒకసారి మొత్తం చూసుకుందాం. పద్యము భావము. కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమున మిగుల గోడుగలుగు గోపమడంచెనేని గోర్కెలు నీడేరు
విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును. మన గొప్పతనం ఏదైతే ఉందో, ప్రతి మనిషి ఎంత హై లెవెల్కి వెళ్ళినా, ఎంత హై రేంజ్కి వెళ్ళినా, మంచి సెలబ్రిటీ అయినా సరే, కోపం అనేది ఉంటే గనక మనం ప్రతి వాళ్ళ మీద కోప్పడుతూ, తిడుతూ, కొడుతూ, ఏదో ఒక చిరాకు పడుతూ ఉంటే గనక మనకున్న గొప్పతనం ఏమవుతుందట? తగ్గిపోతుంది. ఎలా? మనం ఎవరి మీద అయితే విసుక్కున్నామో, ఎవరి మీద చిరాకు పడ్డామో, వాళ్ళు వెళ్ళి వేస్ట్రా అని చెప్తారా? చెప్పరా? చెప్తారు కదా. ఏదో సెలబ్రిటీ అనుకుంటున్నాం కానీ, లేకపోతే అంత గొప్ప పదవిలో ఉన్నాడు కానీ, మనుషులను చూస్తే వారలేడు బాబు, ఎప్పుడు చిరాకు పడుతూనే ఉంటాడు. ఏం మనిషి అయ్యాం మరి అని అనుకుంటాం కదా. ఏదైతే మనం గొప్ప స్థానానికి వెళ్ళామో, ఆ స్థానం నుంచి 10 మందిలో కూడా మనం చాలా వాళ్ళకు కూడా బాధ కలిగించేటట్టుగా మనం ప్రవర్తించినప్పుడు వాళ్ళు 10 మందికి చెప్పుకుంటూ ఉంటారనమాట, వేస్ట్, అసలు అంత పెద్ద పదవిలో ఉన్నారు, అంత సెలబ్రిటీ అయ్యారు, లేకపోతే అంత మంచి పేరుంది, ఆ పేరుని ఆ కోపం వల్ల చెడగొట్టుకుంటున్నాడు, అందరి మీద కోపపడతాడు, చిరాకు పడతాడు, నేను మాత్రం మళ్ళీ వెళ్ళను బాబోయ్ అతని దగ్గరికి, లేకపోతే ఆవిడ దగ్గరికి మళ్ళీ నేను వెళ్ళను అని అనిపించుకుని ఒక్కొక్కళ్ళు కూడా దూరం అయిపోతూ ఉంటారనమాట. మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును, దానిచే బాధలు కలుగును. ఎప్పుడైతే గొప్పతనం తగ్గిపోతూ ఉందో దానివల్ల బాధలు కలుగుతుంది. అంతే కదా. మనం ఒక పొజిషన్కి మనం రావాలి అంటే ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు మనం హార్డ్ వర్క్ చేస్తే కానీ ఒక పొజిషన్కి వెళ్ళలేం కదా. ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత దాన్ని మనం నిలబెట్టుకోవడానికి ఇంకా ఎంతో మనం హార్డ్ వర్క్ చేసి అందరితో మంచిగా ఉండి అందరినీ దగ్గర చేసుకుని మనం ఆ పొజిషన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మనకు ఒక పొజిషన్ వచ్చేసింది కదా, ఇంకా మనకేంటి, మనకి తిరుగులేదు, మనల్ని ఎవ్వరూ ఏమీ అనలేరు అని చెప్పి అందరి మీద విసుక్కుంటూ కసురుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎవరు పడతారు? ఎవ్వరూ పడరు కదా. ఒక్కొక్కళ్ళు దూరం అయిపోవడం వల్ల మనకున్న గొప్పతనం అనేది కూడా నెమ్మదిగా తగ్గిపోతూ బాధలు అనేవి మొదలవుతాయి అన్నమాట. కోపము తగ్గు వల్ల ఉన్న గొప్పతనం తగ్గిపోయి బాధలు కలగడం మొదలవుతాయి. ఇంకా ఏదైతే మనం ఫస్ట్ స్థానంలో ఉన్నామో ఆ స్థాయికి మనం దిగజారిపోతాం అన్నమాట, కిందకి పడిపోతాం ఒకేసారిగా. ఆ కోపం వలన మనం చేసిన పనులకి నెమ్మదిగా మనం కిందకి వెళ్ళిపోతాం అన్నమాట. ఏ స్థాయి నుంచి వచ్చామో మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళిపోతాం, అదే స్థానానికి. అదే కోపమును తొలగించుకొన్నచో అన్ని కోరికలు తీరును. అదే కనుక మనకు వచ్చిన పొజిషన్ మనం నిలబెట్టుకుని కోపం లేకుండా అందరినీ మర్యాదగా పలకరిస్తూ అందరితో చక్కగా స్నేహభావంతో ఉంటూ అందరికీ కావలసిన చిన్న హెల్ప్లు మనం చేయగలిగినంతలో మనం హెల్ప్ చేస్తూ అందరి బాధలు మనం పట్టించుకుంటూ ఉన్నట్టయితే మన కోరికలు కూడా తీరిపోతాయట. మనకి ఎంత పొజిషన్కి వెళ్ళినా ఇంకా కోరికలు ఉంటాయి కదా, ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలని ఉంటుంది కదా. అలా మనం ఏ స్థాయికి వెళ్ళినా ఇంకా కావాలి, ఇంకా గొప్ప పదవి కావాలి, ఇంకా పొజిషన్, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఉంటుంది కదా. అవన్నీ కూడా మన ప్రవర్తన చేత, మన మంచితనం చేత ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయట. మనం ఇంకా ఏ పొజిషన్కి వెళ్ళాలనుకున్నామో ఆ పొజిషన్కి వెళ్ళిపోతాం అన్నమాట. మనం అనుకున్నట్టుగా చెయ్యగలం మనం శాంతంగా ఉన్నట్లయితే. కాబట్టి మనుష్యులు కోపమును తగ్గించుకొనవలెను. కాబట్టి ఎవరైనా సరే కోరికలు తీరాలి అనుకుంటారా, లేకపోతే ఇంత కష్టపడి కొన్ని సంవత్సరాల కష్టం ఫలితంగా వచ్చిన ఒక స్థానాన్ని మళ్ళీ దిగిపోయి మొదటి స్థానానికే వెళ్ళాలి, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. అలాగా మనం ఉన్న స్థాయిని ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కదా కోరుకుంటాం. కాబట్టి కోపంని తగ్గించుకున్నట్టయితే మనం ఏ స్థానానికి వెళ్ళాలో ఆ స్థానానికి వెళ్ళిపోతామట. కాబట్టి మనిషికి కోపం అనేది పనికిరాదు. కోపం ఉన్నా సరే దాన్ని తగ్గించుకోవాలి, అందరికీ మర్యాద ఇస్తూ పోవాలి, అందరితో మంచితనంగా ఉండాలి అని చెప్పి వేమన గారు చాలా గొప్ప విషయాన్ని మనకి తెలియజేశారు. మనకి ఆ వేమన గారికి మనం ఇంకోసారి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. హలో, హాయ్. మనం నేర్చుకుంటున్న పద్యాలన్నీ మనకి ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నాయి కదా. అలాగే ఈరోజు మనం కోపంతో చేసే పనుల వల్ల
లేకపోతే కోపం మనిషికి అధికంగా ఉండడం వల్ల ఏ ఏ నష్టాలు జరుగుతాయి, కోపం లేకుండా ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది వేమన గారు ఏం చెప్పారో మనం నేర్చేసుకుందామా ఈరోజు. పద్యము భావము మనం తెలుసుకుందాం. పద్యము భావము తాత్పర్యము అన్నీ ఒకటే అని చెప్పాను కదా. కోపమునను ఘనత కొంచెమైపోవును, గోపమునను మిగుల గోడుగలు, గోపమడంచనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమా. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను ఘనత కొంచెమైపోవును, గోపమునను మిగుల గోడుగలుగు. గోపమునను మిగుల గోడు గలుగు. గోపమడంచనేని గోర్కెలు నీడేరు. గోపమడంచనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమా. కోపమునను ఘనత కొంచెమైపోవును, గోపమునను మిగుల గోడుగలుగు, గోపమడంచనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఇలా రాసుకుందాం. ఓకేనా? ఓవేనా సమస్త భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును. మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును.
మనుష్యుడి యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును, దానిచే బాధలు కలుగును. దానిచే బాధలు కలుగును. దానిచే బాధలు కలుగును. కోపమును తొలగించుకొన్నచో అన్ని కోరికలు తీరును. కోపమును తొలగించుకున్నచో అన్ని కోరికలు తీరును. కోపమును తొలగించుకొన్నచో అన్ని కోరికలు తీరును. కాబట్టి మనుష్యుడు కోపమును తగ్గించుకొనవలెను. కాబట్టి మనుష్యుడు కోపమును తగ్గించుకొనవలెను. కాబట్టి కోపమును తగ్గించుకొనవలెను. ఏమవుతుందట కోపం ఉండడం వల్ల? ఏ పనులు అవ్వవు, బాధలు కలుగుతాయట కదా. ఒకసారి మొత్తం చూసుకుందాం. పద్యము భావము. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమున మిగుల గోడు గలుగు, గోపమడంచెనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము. ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును. మన గొప్పతనం ఏదైతే ఉందో, ప్రతి మనిషి ఎంత హై లెవెల్కి వెళ్ళినా, ఎంత హై రేంజ్కి వెళ్ళినా, మంచి సెలబ్రిటీ అయినా సరే, కోపం అనేది ఉంటే గనక మనం ప్రతి వాళ్ళ మీద కోప్పడుతూ తిడుతూ కొడుతూ ఏదో ఒక చిరాకు పడుతూ ఉంటే గనక మనకున్న గొప్పతనం ఏమవుతుందట? తగ్గిపోతుంది. ఎలా? మనం ఎవరి మీద అయితే విసుక్కున్నామో, ఎవరి మీద చిరాకు పడ్డామో వాళ్ళు వెళ్ళి వేస్ట్రా అని చెప్తారా చెప్పరా? చెప్తారు కదా. ఏదో సెలబ్రిటీ అనుకుంటున్నాం కానీ, లేకపోతే అంత గొప్ప పదవిలో ఉన్నాడు కానీ మనుషులు చూస్తే వారో లేడు బాబు, ఎప్పుడు చిరాకు పడుతూనే ఉంటాడు, ఏం మనిషి అయ్యింది మరి అని అనుకుంటాం కదా. ఏదైతే మనం గొప్ప స్థానానికి వెళ్ళామో ఆ స్థానం నుంచి 10 మందిలో కూడా మనం చాలా వాళ్ళకు కూడా బాధ కలిగించేటట్టుగా మనం ప్రవర్తించినప్పుడు వాళ్ళు 10 మందికి చెప్పుకుంటూ ఉంటారనమాట, వేస్ట్, అసలు అంత పెద్ద పదవిలో ఉన్నారు, అంత సెలబ్రిటీ అయ్యారు, లేకపోతే అంత మంచి పేరుంది, ఆ పేరుని ఆ కోపం వల్ల చెడగొట్టుకుంటున్నాడు, అందరి మీద కోపపడతాడు, చిరాకు పడతాడు, నేను మాత్రం మళ్ళీ వెళ్ళను బాబోయ్ అతని దగ్గరికి, లేకపోతే ఆవిడ దగ్గరికి మళ్ళీ నేను వెళ్ళను అని అనిపించుకుని ఒక్కొక్కళ్ళు కూడా దూరం అయిపోతూ ఉంటారనమాట. మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును, దానిచే బాధలు కలుగును. ఎప్పుడైతే గొప్పతనం తగ్గిపోతూ ఉందో దానివల్ల బాధలు కలుగుతుంది. అంతే కదా. మనం ఒక పొజిషన్కి మనం రావాలి అంటే ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు మనం హార్డ్ వర్క్ చేస్తే కానీ ఒక పొజిషన్కి వెళ్ళలేం కదా. ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత దాన్ని మనం నిలబెట్టుకోవడానికి ఇంకా ఎంతో మనం హార్డ్ వర్క్ చేసి అందరితో మంచిగా ఉండి అందరినీ దగ్గర చేసుకుని మనం ఆ పొజిషన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మనకు ఒక పొజిషన్ వచ్చేసింది కదా, ఇంకా మనకేంటి, మనకి తిరుగులేదు, మనల్ని ఎవ్వరూ ఏమీ అనలేరు అని చెప్పి అందరి మీద
విసుక్కుంటూ కసురుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎవరు పడతారు? ఎవ్వరు పడరు కదా. ఒక్కొక్కళ్ళు దూరం అయిపోవడం వల్ల మనకున్న గొప్పతనం అనేది కూడా నెమ్మదిగా తగ్గిపోతూ బాధలు అనేవి మొదలవుతాయి అన్నమాట. కోపము తగ్గు వల్ల ఉన్న గొప్పతనం తగ్గిపోయి బాధలు కలగడం మొదలవుతాయి. ఇంకా ఏదైతే మనం ఫస్ట్ స్థానంలో ఉన్నామో ఆ స్థాయికి మనం దిగజారిపోతాం అన్నమాట, కిందకి పడిపోతాం ఒకేసారిగా. ఆ కోపం వలన మనం చేసిన పనులకి నెమ్మదిగా మనం కిందకి వెళ్ళిపోతాం అన్నమాట. ఏ స్థాయి నుంచి వచ్చామో మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళిపోతాం, అదే స్థానానికి. అదే కోపమును తొలగించుకొన్నచో అన్ని కోరికలు తీరును. అదే కనుక మనకు వచ్చిన పొజిషన్ మనం నిలబెట్టుకుని కోపం లేకుండా అందరినీ మర్యాదగా పలకరిస్తూ అందరితో చక్కగా స్నేహభావంతో ఉంటూ అందరికీ కావలసిన చిన్న హెల్ప్లు మనం చేయగలిగినంతలో మనం హెల్ప్ చేస్తూ అందరి బాధలు మనం పట్టించుకుంటూ ఉన్నట్టయితే మన కోరికలు కూడా తీరిపోతాయట. మనకి ఎంత పొజిషన్కి వెళ్ళినా ఇంకా కోరికలు ఉంటాయి కదా, ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలని ఉంటుంది కదా. అలా మనం ఏ స్థాయికి వెళ్ళినా ఇంకా కావాలి, ఇంకా గొప్ప పదవి కావాలి, ఇంకా పొజిషన్, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఉంటుంది కదా. అవన్నీ కూడా మన ప్రవర్తన చేత, మన మంచితనం చేత ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయట. మనం ఇంకా ఏ పొజిషన్కి వెళ్ళాలనుకున్నామో ఆ పొజిషన్కి వెళ్ళిపోతాం అన్నమాట. మనం అనుకున్నట్టుగా చెయ్యగలం మనం శాంతంగా ఉన్నట్లయితే. కాబట్టి మనుష్యులు కోపమును తగ్గించుకొనవలెను. కాబట్టి ఎవరైనా సరే కోరికలు తీరాలి అనుకుంటారా, లేకపోతే ఇంత కష్టపడి కొన్ని సంవత్సరాల కష్టం ఫలితంగా వచ్చిన ఒక స్థానాన్ని మళ్ళీ దిగిపోయి మొదటి స్థానానికే వెళ్ళాలి, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. అలాగా మనం ఉన్న స్థాయిని ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కదా కోరుకుంటాం. కాబట్టి కోపంని తగ్గించుకున్నట్టయితే మనం ఏ స్థానానికి వెళ్ళాలో ఆ స్థానానికి వెళ్ళిపోతామట. కాబట్టి మనిషికి కోపం అనేది పనికిరాదు. కోపం ఉన్నా సరే దాన్ని తగ్గించుకోవాలి, అందరికీ మర్యాద ఇస్తూ పోవాలి, అందరితో మంచితనంగా ఉండాలి అని చెప్పి వేమన గారు చాలా గొప్ప విషయాన్ని మనకి తెలియజేశారు. మనకి ఆ వేమన గారికి మనం ఇంకోసారి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. హలో, హాయ్. మనం నేర్చుకుంటున్న పద్యాలన్నీ మనకి ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నాయి కదా. అలాగే ఈరోజు మనం కోపంతో చేసే పనుల వల్ల, లేకపోతే కోపం మనిషికి అధికంగా ఉండడం వల్ల ఏ నష్టాలు జరుగుతాయి, కోపం లేకుండా ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది వేమన గారు ఏం చెప్పారో మనం నేర్చేసుకుందామా ఈరోజు. పద్యము భావము మనం తెలుసుకుందాం. పద్యము భావము తాత్పర్యము అన్నీ ఒకటే అని చెప్పాను కదా. కోపమునను ఘనత కొంచెమైపోవును, గోపమునను మిగుల గోడుగలు, గోపమడంచనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమా. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను ఘనత కొంచెమైపోవును, గోపమునను మిగుల గోడుగలుగు. గోపమునను మిగుల గోడు గలుగు. గోపమడంచనేని గోర్కెలు నీడేరు. గోపమడంచనేని గోర్కెలు నీడేరు, విశ్వ
విశ్వదాభిరామ వినురవేమ కోపమునను ఘనత కొంచెమైపోవును గోపమునను మిగుల గోడుగలుగు గోపమడంచనేని గోర్కెలు నీడేరు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఇలా రాసుకుందాం. ఓకేనా? ఓవేనా సమస్త భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును. మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును. మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును, దానిచే బాధలు కలుగును. దానిచే బాధలు కలుగును. దానిచే బాధలు కలుగును. కోపమును తొలగించుకొన్నచో అన్ని కోరికలు తీరును. కోపమును తొలగించుకున్నచో అన్ని కోరికలు తీరును. కోపమును తొలగించుకొన్నచో అన్ని కోరికలు తీరును. కాబట్టి మనుష్యుడు కోపమును తగ్గించుకొనవలెను. కాబట్టి మనుష్యుడు కోపమును తగ్గించుకొనవలెను. కాబట్టి కోపమును తగ్గించుకొనవలెను. ఏమవుతుందట కోపం ఉండడం వల్ల? ఏ పనులు అవ్వవు, బాధలు కలుగుతాయట కదా. ఒకసారి మొత్తం చూసుకుందాం. పద్యము భావము. కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమున మిగుల గోడుగలుగు గోపమడంచెనేని గోర్కెలు నీడేరు
విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును. మన గొప్పతనం ఏదైతే ఉందో, ప్రతి మనిషి ఎంత హై లెవెల్కి వెళ్ళినా, ఎంత హై రేంజ్కి వెళ్ళినా, మంచి సెలబ్రిటీ అయినా సరే, కోపం అనేది ఉంటే గనక మనం ప్రతి వాళ్ళ మీద కోప్పడుతూ, తిడుతూ, కొడుతూ, ఏదో ఒక చిరాకు పడుతూ ఉంటే గనక మనకున్న గొప్పతనం ఏమవుతుందట? తగ్గిపోతుంది. ఎలా? మనం ఎవరి మీద అయితే విసుక్కున్నామో, ఎవరి మీద చిరాకు పడ్డామో, వాళ్ళు వెళ్ళి వేస్ట్రా అని చెప్తారా? చెప్పరా? చెప్తారు కదా. ఏదో సెలబ్రిటీ అనుకుంటున్నాం కానీ, లేకపోతే అంత గొప్ప పదవిలో ఉన్నాడు కానీ, మనుషుల్ని చూస్తే వాడో లేడు బాబు, ఎప్పుడు చిరాకు పడుతూనే ఉంటాడు, ఏం మనిషి ఏం మరి అని అనుకుంటాం కదా. ఏదైతే మనం గొప్ప స్థానానికి వెళ్ళామో, ఆ స్థానం నుంచి 10 మందిలో కూడా మనం చాలా వాళ్ళకు కూడా బాధ కలిగించేటట్టుగా మనం ప్రవర్తించినప్పుడు వాళ్ళు 10 మందికి చెప్పుకుంటూ ఉంటారనమాట, వేస్ట్, అసలు అంత పెద్ద పదవిలో ఉన్నారు, అంత సెలబ్రిటీ అయ్యారు, లేకపోతే అంత మంచి పేరుంది, ఆ పేరుని ఆ కోపం వల్ల చెడగొట్టుకుంటున్నాడు, అందరి మీద కోపపడతాడు, చిరాకు పడతాడు, నేను మాత్రం మళ్ళీ వెళ్ళను బాబోయ్ అతని దగ్గరికి, లేకపోతే ఆవిడ దగ్గరికి మళ్ళీ నేను వెళ్ళను అని అనిపించుకుని ఒక్కొక్కళ్ళు కూడా దూరం అయిపోతూ ఉంటారనమాట. మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును, దానిచే బాధలు కలుగును. ఎప్పుడైతే గొప్పతనం తగ్గిపోతూ ఉందో దానివల్ల బాధలు కలుగుతుంది. అంతే కదా. మనం ఒక పొజిషన్కి మనం రావాలి అంటే ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు మనం హార్డ్ వర్క్ చేస్తే కానీ ఒక పొజిషన్కి వెళ్ళలేం కదా. ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత దాన్ని మనం నిలబెట్టుకోవడానికి ఇంకా ఎంతో మనం హార్డ్ వర్క్ చేసి అందరితో మంచిగా ఉండి అందరినీ దగ్గర చేసుకుని మనం ఆ పొజిషన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మనకు ఒక పొజిషన్ వచ్చేసింది కదా, ఇంకా మనకేంటి, మనకి తిరుగులేదు, మనల్ని ఎవ్వరూ ఏమీ అనలేరు అని చెప్పి అందరి మీద విసుక్కుంటూ కసురుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎవరు పడతారు? ఎవ్వరు పడరు కదా. ఒక్కొక్కళ్ళు దూరం అయిపోవడం వల్ల మనకున్న గొప్పతనం అనేది కూడా నెమ్మదిగా తగ్గిపోతూ బాధలు అనేవి మొదలవుతాయి అన్నమాట. కోపము తగ్గు వల్ల ఉన్న గొప్పతనం తగ్గిపోయి బాధలు కలగడం మొదలవుతాయి. ఇంకా ఏదైతే మనం ఫస్ట్ స్థానంలో ఉన్నామో ఆ స్థాయికి మనం దిగజారిపోతాం అన్నమాట, కిందకి పడిపోతాం ఒకేసారిగా. ఆ కోపం వలన మనం చేసిన పనులకి నెమ్మదిగా మనం కిందకి వెళ్ళిపోతాం అన్నమాట. ఏ స్థాయి నుంచి వచ్చామో మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళిపోతాం, అదే స్థానానికి. అదే కోపమును తొలగించుకొన్నచో అన్ని కోరికలు తీరును. అదే కనుక మనకు వచ్చిన పొజిషన్ మనం నిలబెట్టుకుని కోపం లేకుండా అందరినీ మర్యాదగా పలకరిస్తూ అందరితో చక్కగా స్నేహభావంతో ఉంటూ అందరికీ కావలసిన చిన్న హెల్ప్లు మనం చేయగలిగినంతలో మనం హెల్ప్ చేస్తూ అందరి బాధలు మనం పట్టించుకుంటూ ఉన్నట్టయితే మన కోరికలు కూడా తీరిపోతాయట. మనకి ఎంత పొజిషన్కి వెళ్ళినా ఇంకా కోరికలు ఉంటాయి కదా, ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలని ఉంటుంది కదా. అలా మనం ఏ స్థాయికి వెళ్ళినా ఇంకా కావాలి, ఇంకా గొప్ప పదవి కావాలి, ఇంకా పొజిషన్కి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఉంటుంది కదా. అవన్నీ కూడా మన ప్రవర్తన చేత, మన మంచితనం చేత ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయట. మనం ఇంకా ఏ పొజిషన్కి వెళ్ళాలనుకున్నామో ఆ పొజిషన్కి వెళ్ళిపోతాం అన్నమాట. మనం అనుకున్నది అనుకున్నట్టుగా చెయ్యగలం మనం శాంతంగా ఉన్నట్లయితే. కాబట్టి మనుష్యులు కోపమును తగ్గించుకొనవలెను. కాబట్టి ఎవరైనా సరే కోరికలు తీరాలి అనుకుంటారా, లేకపోతే ఇంత కష్టపడి కొన్ని సంవత్సరాల కష్టం ఫలితంగా వచ్చిన ఒక స్థానాన్ని మళ్ళీ దిగిపోయి మొదటి స్థానానికే వెళ్ళాలి, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. అలాగా మనం ఉన్న స్థాయిని ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కదా కోరుకుంటాం. కాబట్టి కోపంని తగ్గించుకున్నట్టయితే మనం ఏ స్థానానికి వెళ్ళాలో ఆ స్థానానికి వెళ్ళిపోతామట. కాబట్టి మనిషికి కోపం అనేది పనికిరాదు. కోపం ఉన్నా సరే దాన్ని తగ్గించుకోవాలి, అందరికీ మర్యాద ఇస్తూ పోవాలి, అందరితో మంచితనంగా ఉండాలి అని చెప్పి వేమన గారు చాలా గొప్ప విషయాన్ని మనకి తెలియజేశారు. మనకి ఆ వేమన గారికి మనం ఇంకోసారి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. హలో, హాయ్. మనం నేర్చుకుంటున్న పద్యాలన్నీ మనకి ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నాయి కదా. అలాగే ఈరోజు మనం కోపంతో చేసే పనుల వల్ల
లేకపోతే కోపం మనిషికి అధికంగా ఉండడం వల్ల ఏ ఏ నష్టాలు జరుగుతాయి, కోపం లేకుండా ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది వేమన గారు ఏం చెప్పారో మనం నేర్చేసుకుందామా ఈరోజు. పద్యము భావము మనం తెలుసుకుందాం. పద్యము భావము తాత్పర్యము అన్నీ ఒకటే అని చెప్పాను కదా. కోపమునను ఘనత కొంచెమైపోవును, గోపమునను మిగుల గోడుగలు, గోపమడంచనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమా. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగుల గోడుగలుగు. కోపమునను మిగుల గోడు గలుగు. గోపమడంచనేని గోర్కెలు నీడేరు. గోపమడంచనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమా. కోపమునను ఘనత కొంచెమైపోవును, గోపమునను మిగుల గోడుగలుగు, గోపమడంచనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఇలా రాసుకుందాం, ఓకేనా. ఓవేనా సమస్త భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును. మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును.
మనుష్యుడి యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును, దానిచే బాధలు కలుగును. దానిచే బాధలు కలుగును. దానిచే బాధలు కలుగును. కోపమును తొలగించుకొన్నచో అన్ని కోరికలు తీరును. కోపమును తొలగించుకున్నచో అన్ని కోరికలు తీరును. కోపమును తొలగించుకొన్నచో అన్ని కోరికలు తీరును. కాబట్టి మనుష్యుడు కోపమును తగ్గించుకొనవలెను. కాబట్టి మనుష్యుడు కోపమును తగ్గించుకొనవలెను. కాబట్టి కోపమును తగ్గించుకొనవలెను. ఏమవుతుందట కోపం ఉండడం వల్ల? ఏ పనులు అవ్వవు, బాధలు కలుగుతాయట కదా. ఒకసారి మొత్తం చూసుకుందాం. పద్యము భావము. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమున మిగుల గోడు గలుగు, గోపమడంచెనేని గోర్కెలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును. మన గొప్పతనం ఏదైతే ఉందో, ప్రతి మనిషి ఎంత హై లెవెల్కి వెళ్ళినా, ఎంత హై రేంజ్కి వెళ్ళినా, మంచి సెలబ్రిటీ అయినా సరే, కోపం అనేది ఉంటే గనక మనం ప్రతి వాళ్ళ మీద కోప్పడుతూ తిడుతూ కొడుతూ ఏదో ఒక చిరాకు పడుతూ ఉంటే గనక మనకున్న గొప్పతనం ఏమవుతుందట? తగ్గిపోతుంది. ఎలా? మనం ఎవరి మీద అయితే విసుక్కున్నామో, ఎవరి మీద చిరాకు పడ్డామో వాళ్ళు వెళ్ళి వేస్ట్రా అని చెప్తారా? చెప్పరా? చెప్తారు కదా. ఏదో సెలబ్రిటీ అనుకుంటున్నాం కానీ, లేకపోతే అంత గొప్ప పదవిలో ఉన్నాడు కానీ మనుషుల్ని చూస్తే వాడలేడు బాబు, ఎప్పుడు చిరాకు పడుతూనే ఉంటాడు. ఏం మనిషి అయ్యం మరి అని అనుకుంటాం కదా. ఏదైతే మనం గొప్ప స్థానానికి వెళ్ళామో ఆ స్థానం నుంచి 10 మందిలో కూడా మనం చాలా వాళ్ళకు కూడా బాధ కలిగించేటట్టుగా మనం ప్రవర్తించినప్పుడు వాళ్ళు 10 మందికి చెప్పుకుంటూ ఉంటారనమాట, వేస్ట్, అసలు అంత పెద్ద పదవిలో ఉన్నారు, అంత సెలబ్రిటీ అయ్యారు, లేకపోతే అంత మంచి పేరుంది, ఆ పేరుని ఆ కోపం వల్ల చెడగొట్టుకుంటున్నాడు, అందరి మీద కోపపడతాడు, చిరాకు పడతాడు, నేను మాత్రం మళ్ళీ వెళ్ళను బాబోయ్ అతని దగ్గరికి, లేకపోతే ఆవిడ దగ్గరికి మళ్ళీ నేను వెళ్ళను అని అనిపించుకుని ఒక్కొక్కళ్ళు కూడా దూరం అయిపోతూ ఉంటారనమాట. మనుష్యుని యొక్క గొప్పతనము కోపము చేత తగ్గిపోవును, దానిచే బాధలు కలుగును. ఎప్పుడైతే గొప్పతనం తగ్గిపోతూ ఉందో దానివల్ల బాధలు కలుగుతుంది. అంతే కదా. మనం ఒక పొజిషన్కి మనం రావాలి అంటే ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు మనం హార్డ్ వర్క్ చేస్తే కానీ ఒక పొజిషన్కి వెళ్ళలేం కదా. ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత దాన్ని మనం నిలబెట్టుకోవడానికి ఇంకా ఎంతో మనం హార్డ్ వర్క్ చేసి అందరితో మంచిగా ఉండి అందరినీ దగ్గర చేసుకుని మనం ఆ పొజిషన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మనకు ఒక పొజిషన్ వచ్చేసింది కదా, ఇంకా మనకేంటి, మనకి తిరుగులేదు, మనల్ని ఎవ్వరూ ఏమీ అనలేరు అని చెప్పి అందరి మీద
విసుక్కుంటూ కసురుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎవరు పడతారు? ఎవ్వరు పడరు కదా. ఒక్కొక్కళ్ళు దూరం అయిపోవడం వల్ల మనకున్న గొప్పతనం అనేది కూడా నెమ్మదిగా తగ్గిపోతూ బాధలు అనేవి మొదలవుతాయి అన్నమాట. కోపము తగ్గు వల్ల ఉన్న గొప్పతనం తగ్గిపోయి బాధలు కలగడం మొదలవుతాయి. ఇంకా ఏదైతే మనం ఫస్ట్ స్థానంలో ఉన్నామో ఆ స్థాయికి మనం దిగజారిపోతాం అన్నమాట, కిందకి పడిపోతాం ఒకేసారిగా. ఆ కోపం వలన మనం చేసిన పనులకి నెమ్మదిగా మనం కిందకి వెళ్ళిపోతాం అన్నమాట. ఏ స్థాయి నుంచి వచ్చామో మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళిపోతాం, అదే స్థానానికి. అదే కోపమును తొలగించుకొన్నచో అన్ని కోరికలు తీరును. అదే కనుక మనకు వచ్చిన పొజిషన్ మనం నిలబెట్టుకుని కోపం లేకుండా అందరినీ మర్యాదగా పలకరిస్తూ అందరితో చక్కగా స్నేహభావంతో ఉంటూ అందరికీ కావలసిన చిన్న హెల్ప్లు మనం చేయగలిగినంతలో మనం హెల్ప్ చేస్తూ అందరి బాధలు మనం పట్టించుకుంటూ ఉన్నట్టయితే మన కోరికలు కూడా తీరిపోతాయట. మనకి ఎంత పొజిషన్కి వెళ్ళినా ఇంకా కోరికలు ఉంటాయి కదా, ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలని ఉంటుంది కదా. అలా మనం ఏ స్థాయికి వెళ్ళినా ఇంకా కావాలి, ఇంకా గొప్ప పదవి కావాలి, ఇంకా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఉంటుంది కదా. అవన్నీ కూడా మన ప్రవర్తన చేత, మన మంచితనం చేత ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయట. మనం ఇంకా ఏ పొజిషన్కి వెళ్ళాలనుకున్నామో ఆ పొజిషన్కి వెళ్ళిపోతాం అన్నమాట. మనం అనుకున్నట్టుగా చెయ్యగలం మనం శాంతంగా ఉన్నట్లయితే. కాబట్టి మనుష్యులు కోపమును తగ్గించుకొనవలెను. కాబట్టి ఎవరైనా సరే కోరికలు తీరాలి అనుకుంటారా, లేకపోతే ఇంత కష్టపడి కొన్ని సంవత్సరాల కష్టం ఫలితంగా వచ్చిన ఒక స్థానాన్ని మళ్ళీ దిగిపోయి మొదటి స్థానానికే వెళ్ళాలి, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. అలాగా మనం ఉన్న స్థాయిని ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కదా కోరుకుంటాం. కాబట్టి కోపంని తగ్గించుకున్నట్టయితే మనం ఏ స్థానానికి వెళ్ళాలో ఆ స్థానానికి వెళ్ళిపోతామట. కాబట్టి మనిషికి కోపం అనేది పనికిరాదు. కోపం ఉన్నా సరే దాన్ని తగ్గించుకోవాలి, అందరికీ మర్యాద ఇస్తూ పోవాలి, అందరితో మంచితనంగా ఉండాలి అని చెప్పి వేమన గారు చాలా గొప్ప విషయాన్ని మనకి తెలియజేశారు. మనకి ఆ వేమన గారికి మనం ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం.